శ్రీ గురుభ్యో నమః. నమశివాయ చ నమశివాయ. సత్సంగ పరివారానికి సాదరాహ్వానం. జగద్గురువులు శ్రీ శ్రీ ఆదిశంకరాచార్య విరచిత శివానంద లహరి స్తోత్రంలోని 10వ శ్లోకం యొక్క సూక్ష్మ వివరణ. గం గణపతియే నమః. నరత్వం దేవత్వం నగవన మృగత్వం మశకదా పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం సదా త్వత్పాదాబ్జ స్మరణ పరమానంద లహరీ విహారాసక్తం చేదృదయ విహగం తేన వపుషా. నమశివాయ చ నమశివాయ. ప్రారబ్ధ కర్మ వశము చేత ఏమి జన్మ వచ్చినను కాని అన్ని జన్మముల యందును నీ పాదార వింద స్మరణము మాత్రము కలుగునట్లు అనుగ్రహింపము శివా. అట్లు అయినా చిత్తము నీ యందు లగ్నం చేయగలవాడను అగుదును. తాత్పర్యమేమనగా, నరత్వం మనుష్య భావమును, దేవత్వం దైవ భావమును, నగ వన మృగత్వం నగ పర్వతముగా కాని, మృగత్వం మృగముగా కాని, మశకత దోమ జన్మమును, పశుత్వం పశుభావమును మొదలకు జననం పుట్టుక, మమ నాకు భవతు అగుగాక, ఏ నా యొక్క హృదయం చిత్తము ఇహ పూర్వోక్తములైన ఈ నరాది జన్మముల యందు సదా ఎల్లప్పుడూ తత్పాదాబ్జ స్మరణ పరమానంద లహరి విహారసాకం త్వత్ నీ యొక్క పాదాబ్జ చరణార విందముల యొక్క స్మరించుటయును పరమ ఉత్కృష్టమైన ఆనంద సంతోషము యొక్క లహరి ప్రవాహము యొక్క విహరించుటయందు ఆసక్తి కలది భవతు అగుగాక. ఏవం ఈ ప్రకారముగా, చేత్ అయినచో, తేన ఆ వపుషా శరీరముల చేత, కిం ఏమి ప్రయోజనము. తాత్పర్యమేమనగా, మానవుడు గాని దేవతగా గాని, మానవుడుగా గాని దేవతగా గాని, పర్వతముగా కాని, వనముగా కాని, దోమగా కాని, పశువుగా కాని, పురుగుగా కాని, పక్షులు మొదలవుగా కాని, పుట్టుక అగునుగాక, ఎల్లప్పుడూ నీ పాద పద్మముల యొక్క స్మరణ అనడి పరమానంద ప్రవాహమున విహరించుటకు ఆసక్తి కలిగినదై మనస్సు ఉండునేని. ఏ శరీరమైనా ఏమి భంగము. ఓ పార్వతీశ, నాకు ముందు ముందు ఏ జన్మ ప్రసాదించినా నీ పాద భక్తి రసంతో నిండిన హృదయం ఉండేలా చూడు ప్రభు. స్వామి, నన్ను నరునిగా, వానరునిగా, రాక్షసునిగా ఎలా పుట్టించినా పర్వాలేదు. మృగధర, శశిధర, శివ, నన్ను కొండగా చేసిన, పక్షిగా చేసిన, వనంలో మృగంగా చేసిన దిగులు పడను. శ్రీకాళహస్తీశ్వర, సర్వభూతపతి, నన్ను చెట్టుగా, సరోవరంగా, సాలెపురుగుగా ఎలా సృజించినా నొచ్చుకోను. ఓ దయాసాగర, నన్ను పిల్లిగా జన్మింపచేసిన, చందమామగా ఆకాశంలో నిలిపిన, శ్రీవల్లిగా నందనవనంలో ఒలిపించిన ఏమీ అనుకోను. ఏ దేహంలో ఉన్నా ఏదైనా నా హృదయంలో నీ పాద పద్మ
సంస్మరణానంద హరి ప్రవాహం నిండుగా ఉండేలా చేయి స్వామి. ఉడుత వానరులు, రాక్షసుడైన విభీషణుడు, భల్లూకం, పక్షి అయిన జటాయువు పరమ భక్తితో పరమపదాన్ని అందుకోలేదా? సాలెపురుగు, ఏనుగు, పాము నిన్ను సేవించి తరించలేదా? ఓ కాళహస్తీశ్వర, దేహం కాదు ప్రధానం, ఆత్మ హృదయ భావం ప్రధానం. ఉద్ధవుడు శ్రీకృష్ణ పరమాత్మతో, ప్రభు, నీ బృందావనంలో చెట్టుగాను పుట్టగాను జన్మ ఇచ్చి నన్ను ధన్యుణ్ణి చెయ్యు అని ప్రార్థిస్తాడు. మాం వ్యపాశ్రిత్య పాపయో నయః అపి పరాంగతి యాంతి అని గీతాచార్య వారు అంటారు. 84 లక్షల జీవరాశులలో మానవ జన్మ శ్రేష్టమని పెద్దలు తెలియజేశారు. ఏలైనగా మనుష్య జన్మ ఎందే మోక్ష సాధన సామగ్రి పుష్కలంగా కలదు. దేవలోకం నందు కూడా ఇట్టి స్థితి ఉండి ఉండలేదు. ఆయనను అదృష్టవశమున ఇతర జంతు దేహాలు పొందిన భగవత్ సేవ, భగవత్ ఇచ్ఛ, పూర్వకర్మ, పూర్వజన్మ సంస్కారము వలన పొందినను దేహ సంబంధం లేకుండా తరించవచ్చు. భాగవతంలో గజేంద్రుడు చేసిన ప్రార్థనలు అన్నీ పూర్వజన్మ పుణ్య సంస్కారము వలన లభించినవే. భక్తికి కావలసినటి నిరంతర ఈశ్వరార్పణమైన హృదయం కానీ, నజరు గొలిపి నాణ్యమైన జన్మలు కాదు, రమణీయమైన ఆకృతులు కాదు. రమణ మహర్షుల వారి వద్ద లక్ష్మి అని గోవు, కాకి, కుక్క ఇలా ఎన్నో జంతువులు ముక్తి పొందాయి. ఈరోజు కూడా మనకు ఈ శ్లోకార్థంగా సాక్ష్యంగా అవి రమణ మహర్షుల వారి ఆశ్రమంలో సమాధి రూపంగా దర్శనమిస్తాయి. రమణ మహర్షుల వారు ఒకసారి ఓ చెట్టు కింద కూర్చుని ఆ చెట్టుపై తదేక దృష్టిని సారించారు. మర్నాడు ఆ చెట్టు మోక్షం పొందిన దానిలా మారిపోయింది. ఆయన స్వయంగా ఈ విషయం చెబుతూ, మన సంగమం వల్ల అది కూడా నేను అనే భ్రాంతిని వదిలేసిందని చెప్పారు. మే తాత్పర్యంలో 3వ లైన్లో ఏ కాదు సవరణ, మే అనగా నా యొక్కగా సవరించుకోబడుతుంది. వాగర్ధావివ సంవృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరో నిరక్షరపద భ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వాక్ ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్జత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. ఓం తత్సత్ బ్రహ్మార్పణమస్తు. ఇది ఈ శ్లోకం యొక్క సూక్ష్మ వివరణ. పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం మనందరి మీద కలుగుదాకా. నమ శివాయ చ నమ శివాయ. నమస్కారం.